హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. ప్రొఫెషనరీ ఆఫీసర్స్ ప్రోగ్రామ్ కింద మనకి రిలేషన్ మేనేజర్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 30th డిసెంబర్ 2024 స్టార్ట్ చేశారు. 30 డిసెంబర్ 2024, 2nd ఫిబ్రవరి 2025 ఇది లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. దీనికి సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయలేదన్నమాట. సో మనకి అక్రాస్ ఇండియా అయితే వీళ్ళకి వేకెన్సీస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. పోస్ట్ పేరు వచ్చేసరికి మనకి రిలేషన్షిప్ మేనేజర్ అనమాట. అలాగే అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ప్లస్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఇంకా ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. మీరు గతంలో చేసుకున్నప్పటికీ ఐబీపీఎస్కి వాటికి దీనికి మాత్రం ఫ్రెష్గా అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. ప్లస్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకో, డీటెయిల్స్, అలాగే ప్రివ్యూ చెక్ చేసుకొని అప్లోడ్స్, ఇంకా ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. స్టార్ట్ మార్క్ పెట్టినవన్నీ మ్యాండేటరీ అనమాట, తప్పనిసరిగా ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్, అలాగే ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్ లేకపోతే ఈ విధంగా మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అయితే మనకి ఫోటో ఐడి ప్రకారం అదైతే మీరు ఎగ్జామినేషన్కి ఏదైతే క్యారీ చేస్తారో ఆ ఐడి ప్రకారం, ఫోటో ఐడి ప్రకారం నేమ్ అనేది ఎగ్జాక్ట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు అనమాట. తర్వాత మార్చుకునే అవకాశం అయితే ఉండదు. సో జాగ్రత్తగా అయితే మీరు ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకో. దీనికి సంబంధించి మనం ఒకే ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్, స్టార్ మార్క్ అయితే లేదు. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి మిస్టేక్స్ లేకుండా. జీమెయిల్ ఏంటి అనేది ఇక్కడ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. పైన చిన్న ఈమెయిల్ విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెక్యూరిటీ కోడ్ ఈ బాక్స్లో ఉన్నది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఫోటో సిగ్నేచర్ ట్యాబ్ అనమాట. ఇక్కడ ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయితే అయింది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు, మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. అలాగే కిందకు వచ్చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేయాలి. బ్రౌజర్ అని ఇక ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, బ్రౌజర్ అని ఫైల్ సెలెక్ట్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ అనే బటన్ తర్వాత దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఫోటోగ్రాఫ్ వచ్చేసి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ పిక్చర్ 4.5 x 3.5 cm, అలాగే 20 to 50 KB జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ వచ్చేసరికి బ్లాక్ ఇంక్తో ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి దాన్ని స్కాన్ చేసుకొని 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి థర్డ్ ట్యాబ్ అనమాట, డీటెయిల్స్ ట్యాబ్లో అయితే ఉన్నాం. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్అవుట్ చేయాలి. ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక 40% డిజబిలిటీ వాళ్ళు ఎస్ పెట్టాలి, అదర్స్ అయితే నో పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా కూడా హ్యావ్ యూ వర్క్డ్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎర్లియర్, మీరు గతంలో కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వర్క్ చేసి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా కూడా హ్యావ్ యూ కంప్లీట్ 6 months కూలింగ్ పీరియడ్ పోస్ట్ యువర్ ఎల్డబ్ల్యూడీ విత్ ద బ్యాంక్ అనమాట. అంటే లాస్ట్ వర్కింగ్ డే అంటే కూలింగ్ పీరియడ్ అంటే మనకి 6 months అలాగా టైం అయితే ఉంటుంది. ఆ టైంలో మన ఆ యొక్క ప్రీవియస్ బ్యాంక్ జాబ్లో మనకి రీఅప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదన్నమాట, లాగింగ్ పీరియడ్ అనమాట. సో మీరు దాని కింద ఏమైనా ఉన్నారా అడుగుతున్నారనమాట. సో మీరు ఏదైనా బ్యాంకులో వర్క్ చేస్తూ లాస్ట్ వర్కింగ్ 6 months లోపు అయ్యి ఉండి మీకు కనుక ఆ యొక్క కూలింగ్ పీరియడ్లో కనుక ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. పాన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కూడా మీ మీద ఏదైనా పెండింగ్ కేసెస్ ఏదైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నాం. జనరల్గా ఎవరికి ఉండవు, ఇక లీగల్ కేసెస్ నో పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మీరు కనుక కరెంట్లీ ఎంప్లాయిడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క సబ్సిడరీ
కంపెనీస్ అయితే ఉన్నాయి వీళ్ళకి. హెచ్డిఎఫ్సి వాళ్ళకి సంబంధించి ఏదైనా సబ్సిడరీస్లో మీరు వర్క్ చేస్తూ ఉండే ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. అలాగే మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా దగ్గరగా ఉన్న వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంకులో కనుక వర్క్ చేస్తూ ఉండే ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఈ యొక్క ఆపర్చునిటీ గురించి మీకు ఎలా తెలిసిందని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఐబీపీఎస్ వెబ్సైటా లేకపోతే సోషల్ మీడియానా ఏంటనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఆర్ యూ ఓపెన్ ఫర్ సేల్స్ రోల్, మీరు అయితే ఈ యొక్క సేల్స్ రోల్ని కి మీరు ఇంట్రెస్ట్ ఉన్నదని చెప్పేసి ఇక్కడ మనం ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా కూడా మీకు సేల్స్లో మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నదని అడుగుతున్నారనమాట. ఉంటే ఎస్, లేకపోతే నో అనమాట. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఫర్ దిస్ రోల్, ఈ యొక్క సేల్స్ జాబ్ కోసం మీరు ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేయడానికి మీ యొక్క కన్సెంట్ అడుగుతున్నారనమాట. ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా వాట్ ఈజ్ యువర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఎక్స్పీరియన్స్ గురించి మనల్ని అడుగుతున్నారనమాట. దీనికి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇలాగైతే ఉందన్నమాట. మినిమం 1 to 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ అయితే కావాలన్నమాట. యాక్టివ్ సర్వీస్ ఆఫ్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ మే బీ కౌంటెడ్ అండ్ ఫిక్స్డ్ ఫర్ ఈచ్ క్యాండిడేట్ అని ఇచ్చారనమాట. సో మనకి 1 నుంచి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా అయితే కావాలన్నమాట. మన ఎనీ గ్రాడ్యుయేషన్ 50% అనేది ఉండాలి, రెగ్యులర్ స్టడీ అయితే చేసి ఉండాలి. అదనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్, మీరు కనుక కరెంట్లీ వర్క్ చేస్తూ ఉంటే ఎక్కడన్నా ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎగ్జామినేషన్ సిటీ కోసం మన ఆంధ్ర తెలంగాణ నుంచి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. విశాఖపట్నం ఉంది, హైదరాబాద్ సికింద్రాబాద్ కూడా ఉన్నదన్నమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ అయితే ఇచ్చారు. దాని నుంచి మనం ఇక్కడ మన 35 years అనమాట, అప్పర్ ఏజ్ 2nd February 2025కి మీరు చెక్ చేసుకోవాలి. అందరి క్యాండిడేట్స్కి ఒకటే అనమాట. ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ప్రైవేట్ కంపెనీ కాబట్టి ఏమీ లేవన్నమాట. సో ఇక్కడ 7th February 2025కి 35 years అనమాట ఏజ్. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇది సెలెక్ట్ అయితే చేసుకో, మీ ఏజ్ అయితే చూపిస్తారు, ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా కిందకు వచ్చేస్తే ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్, దీనికి బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ కవలలు అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ యొక్క నేమ్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి నో పెడితే కనుక అవసరమైతే లేదన్నమాట. అలాగే మెరిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోవరా, డైవర్స్లా, ఇంకా కూడా జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ అన్నీ కూడా మీ అడ్రస్లో నుంచి ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఇవన్నీ కూడా ఫిల్అవుట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. లేకపోతే ఇవి కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. డిఫరెంట్ అయితే సేమ్ అయితే కనుక టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మనకి ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్సా లేకపోతే పర్మనెంట్ అడ్రస్సా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అందరి క్యాండిడేట్స్కి వితౌట్ ఎనీ రిజర్వేషన్ అనమాట. ఇక్కడ మనకి 465.22 అనేది విత్ జిఎస్టీ అనేది ఫీజు అనమాట. అందరి క్యాండిడేట్స్కి ఈక్వల్గా ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడ వ్యాలిడేట్ ఉంటుంది, వ్యాలిడేట్ చేసుకోవాలి. మిస్టేక్స్ ఉంటే కనుక దాన్ని రెక్టిఫై చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి డీటెయిల్స్ ట్యాబ్లో ఈక్యూ కాలం అనమాట అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్ అనమాట. 7th February 2025కి మీకు గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీగా కావాలి. రెగ్యులర్ స్టడీ అయితే చేసి ఉండాలి, ఫుల్ టైం రెగ్యులర్ స్టడీ. అలాగే మనకి పర్సంటేజ్ కూడా మనకి 50% అనేది మినిమం అనమాట. అదనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి. 10th క్లాస్కి సంబంధించినటువంటి డేట్ అండ్ ఇయర్ అండ్ పాసింగ్ ఇయర్ అనమాట, ఏ మంత్ ఇయర్ డేట్లో పాస్ అయ్యారో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది అంత అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. 2 decimals 2 digits వరకు అలో చేస్తారు. ఇంకా గ్రేడ్ సిస్టంలో ఉంటే ఈక్వలెంట్ పర్సంటేజ్గా అయితే మార్చుకోవచ్చు. మీరు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. హెచ్ఎస్సి అంటే హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ అనమాట. ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు పాస్ అయ్యారు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా
అలాగే పర్సంటేజ్ మీకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. అలాగే గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఆర్ట్స్ అంటే BA వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, BSc వాళ్ళు సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, బీకామ్ వాళ్ళు థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటే ఇది తీసుకోవాలి, ఇంకా అదర్స్ ఎవరన్నా ఉంటే గ్రాడ్యుయేట్స్ ఇక లాస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. లేదంటే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు పాస్ అయ్యారు డిగ్రీ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. ఇంతవరకు కంపల్సరీగా అందరూ కూడా ఫిల్ అవుట్ చేసుకోవాలి. స్టార్ మార్క్ అన్నిటికీ ఉన్నాయి, మూడింటికి వీటికి లేదనమాట. పీజీ ఉండి ఎంటర్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇంకా 1 to 10 years ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అన్నమాట. పెట్టుకోవాలి. నో పెడితే కనుక మీరు ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 1 to 10 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. అలాగే ఎక్కడైనా పర్వాలేదనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అడుగుతున్నారు, పెట్టుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ గురించి ఇక్కడ సపోజ్ MS ఆఫీస్, ఇంకేదైనా ఆఫీస్ ఆటోమేషను ఏదో మీకు వచ్చినటువంటి ఆ యొక్క కంప్యూటర్ స్కిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. 1 to 10 years. కంపెనీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. డిజిగ్నేషన్ ఏ పోస్ట్ చేశారో, ఎప్పటి నుంచి ఎంతవరకు, డే అండ్ మంత్ ఇయర్ అనమాట ఇక ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కూడా ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉండేసి లేకపోతే నో అనమాట. ఇంకా యాడ్ మోర్ రోస్ అంటే మీకు ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అవి కూడా ఎంటర్ చేసుకోవడానికి మోర్ రోస్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు రోస్ అనేది యాడ్ అవుతాయి, యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. లాంగ్వేజెస్ ఒకటి మాత్రం కంపల్సరీగా మనం రీడ్, రైట్, అలాగే స్పీక్ ఎలా పెట్టుకోవచ్చు అనమాట. తెలుగు అందరికి వచ్చు కాబట్టి, ఇంగ్లీష్ కూడా అందరికి వచ్చు కాబట్టి రీడ్, రైట్, ఇంగ్లీష్. హిందీ కూడా మీకు వస్తే పెట్టుకోవచ్చు అనమాట. వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వచ్చిందనమాట. సో ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు. బ్యాక్ అనే బటన్ ఉంది, ఇలా చేసుకోవచ్చు. తర్వాత అయితే ఆప్షన్ ఉండదన్నమాట. సో ఇప్పుడైతే చేసుకోవచ్చు. అన్నీ బాగుంటే అగ్రీ అనాలి. కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అయితే ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ లేదని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో మీరు క్యాన్సిల్ బ్యాక్కి వెళ్ళి చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే మిస్టేక్స్ అండి, ఎడిట్ ఆప్షన్ ఉండదు, ఫీజు అయితే వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఓకే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ట్యాబ్లో మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, ఇంకా బ్రీఫ్ రెజ్యూమ్ అంటే బయోడేటా అనమాట. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇంకా కూడా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఇంకా కూడా ఫోన్ నెంబరు డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నెంబర్ అన్నీ కూడా ఉన్నటువంటి ఒక CV లేదంటే బయోడేటా ఏదైతే ఉందో రెజ్యూమ్ని మనం ఇక్కడ PDFలో అప్లోడ్ అయితే చేసుకోవాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చరికి JPGలో అప్లోడ్ చేయాలి. క్యాప్చర్ అయితే మనం ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసుకోవాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది మనకి ఒక వైట్ పేపర్ మీద బ్లూ లేదంటే బ్లాక్ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకొని లెఫ్ట్ థంబ్ అనమాట 20 to 50 KB మధ్య JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. దీనిని మనం 50 to 100 KB మధ్య JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ గైడ్లైన్స్ అని ఉంటుంది అనమాట రైట్ సైడ్. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. అక్కడ మీరు ఏదైతే రాయాలనుకున్నారో ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ దానికి సంబంధించినటువంటి ఆ యొక్క మ్యాటర్ అనేది ఇక్కడ ఉంటుంది. దానిని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మీరు రాసుకొని స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది లాస్ట్ స్టెప్ అనమాట. ఫీజు అయితే పే చేసుకోవాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, UPI, నెట్ బ్యాంకింగ్, అలా ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికి మనకి 22 February 2025 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ మాత్రమే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదనమాట ఒక 100 questions 100 marks 1 hour డ్యూరేషన్తో ఇదైతే కండక్ట్ చేయటం జరుగుతుంది అనమాట. 1/4 అయితే మీకు రాంగ్ ఆన్సర్స్కి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి ఇంగ్లీష్ మీడియంలో అయితే ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. హైదరాబాద్, విశాఖపట్నం అయితే రాసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు.